భయ ఇంకోటి ఇది యూట్యూబ్లో వచ్చారు మన దగ్గరికి మామూలుగా మనకి బైక్స్ అలాగా ఫొటోస్ తీసుకొని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు వస్తే కొంచెం అలాగా బాగుంటుంది చెప్పాను సాయి గారు. మనకి మొత్తం 2 బ్రాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనకి ఒకటి వచ్చేసి స్వీడన్లో ఉంటుంది, అది స్కోర్న బ్రాండింగ్. సెకండ్ వచ్చేసి మనకి బాగా అందరికి యూత్ బాగా ఇష్టమైన స్పోర్ట్స్ బైక్ అనేది కేటీఎం. కేటీఎం సార్ ఇది ఏంటంటే ఆస్ట్రియా మేడ్ అనమాట. మనకి 2 కూడా అబ్రాడ్ మేడ్సే ఉంటాయి. ఆ తర్వాత కేటీఎంలో మనకి మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి. వన్ వచ్చేసి మనకి నేకిడ్ వెర్షన్ అనమాట, ఇది నేకిడ్ వెర్షన్ అనమాట. సెకండ్ వచ్చేసి స్పోర్ట్స్ వెర్షన్ ఆర్సీ అంటారు. థర్డ్ వచ్చేసి మనకి అడ్వెంచర్ సిరీస్, మీకు కనిపిస్తుంది కదా, ఇది అడ్వెంచర్ సిరీస్ అనమాట. ఓకే, మనకి నేకిడ్ వెర్షన్లో మొత్తం 4 మోడల్స్ ఉంటాయి సార్. స్టార్టింగ్ మోడల్ వచ్చేసి 125cc సార్ ఇది. సెకండ్ మనకి మీరు సెకండ్ మోడల్ వచ్చేసరికి 200cc. మనకి రీసెంట్గా జనరేషన్ ఈ బండి మైలేజ్ ఎంత సార్? ఈ బండి మనకు వచ్చేటప్పటికి 45 వస్తుంది సార్ మైలేజ్. 125 హైవే మీద మనకి అంటే మనకి లోకల్లో ఎలా లేదన్నా 40 to 45 వస్తుంది. హైవే మీద 45 to 48 అలా వస్తుంది అనమాట వెహికల్. సెకండ్ వచ్చేసి మనకి 200 సార్, అందులో 200 అనమాట మామూలుగా. ఇందులో మనకి ఇది రీసెంట్గా మనకి ఈ కలర్ గ్రేడియంట్ అనేది చేంజ్ చేస్తారు. ఇందులో 2 కలర్స్ వచ్చాయి చూడండి సార్. ఇది బ్లాక్ అంటాం, మన అది వచ్చేసి ఆరెంజ్ వెహికల్. ఇందులో 2 కలర్స్ రీసెంట్గా మనకి చేంజ్ చేశారు. తర్వాత అది వచ్చేసి అందులో సిల్వర్ అనమాట. 14 మీకు కనిపిస్తుంది కదా, అది మొత్తం ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ మనకి ప్రైస్ వచ్చేసి 2,43,000. ఇది మనకి మైలేజ్ వచ్చేసి 30 to 35 వస్తుంది. ఇవన్నీ 4 స్ట్రోకే కదండి సార్? లేదు సార్, సింగిల్ స్ట్రోక్ అంటే 4 సిలిండర్. తర్వాత మీకు 250 సార్. ఇది మనకి రీసెంట్గా జంట్రీ వెహికల్ అనమాట. ఇది జంట్రీ వెహికల్ మనకి ఇది 30 మైలేజ్ వస్తుంది. దీంట్లో ఇంకా 390 ఉంటుంది సేమ్ మోడల్లో. అంటే అది ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర లేదు. 4 ఎన్ని గేర్లు ఉంటాయండి? మొత్తం 6 గేర్స్ ఉంటాయి సార్. 6 గేర్స్ ఉంటాయి. 6 గేర్స్ మనకు ఉంటాయి. ఫస్ట్ ఒకటి వచ్చేసి ఫ్రంట్కి, మిగతావన్నీ 5 30 సార్. 30 250 వచ్చేటప్పుడు మనకి 30 మైలేజ్ వస్తుంది. ఇందులో మనకి స్పోర్ట్ వెర్షన్ ఇది వచ్చేటప్పుడు మీకు 30 మైలేజ్ ఉంది. ఇది మనకి ఎక్కువ అంటే రేసింగ్ పర్పస్, మనకి రేసింగ్ పర్పస్ చాలా యూజ్ అవుతుంది అనమాట. మీకు పర్ఫార్మెన్స్ కావాలంటే మనకి హైవేస్ మీద దీని పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుంది. ఇది ఎంత వస్తుంది సార్ మైలేజ్? ఇది వచ్చేసి 35 సార్. 200cc ఏదైనా సరే మనకి 35 వస్తుంది. 6 గేర్స్ ఇది కూడా ప్రతిదీ మనకి 6 గేర్స్ సార్. ప్రతిదీ కూడా మనకి డ్యూయల్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. ఏబిఎస్ డ్యూయల్ ఏబిఎస్తో వస్తుంది. ఇంజిన్ కెపాసిటీ ఇంజిన్ కెపాసిటీ ఇంజిన్ సీసీ 200. ఇంజిన్ దీని సీసీ వచ్చేసి 199.9cc అనమాట, అంటే 200cc. వాళ్ళ బైక్ ఏంటండి? అది నెక్స్ట్ చెప్తాం మనకి. అంటే వేరియంట్ వచ్చేసి అడ్వెంచర్ సిరీస్. మీకు ఇది ఏంటంటే ఎక్కువ బండ్లోని ఆఫ్ రోడ్ వెహికల్, ఫుల్లీ ఆఫ్ రోడ్ వెహికల్. ఇందులో మనకి 250 ఒక మోడల్ ఉంది. 390లో 2 మోడల్, మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి సార్. 390లో ఎక్సన్ ఒకటి ఉంది సార్. అది మనకి ఏంటంటే వితౌట్ సెన్సర్ సిస్టమ్ వస్తుంది. విత్ సెన్సర్ సిస్టమ్ 390 వస్తుంది. ఇది 250cc. ఇందులో హైయర్ ఎండ్ మోడల్ 390 ర్యాలీ అనమాట. అది విత్ స్పోక్ వీల్స్తో వస్తుంది.
మొత్తం మనకి ఏ వేరియంట్ కావాలన్నా సరే మన శ్రీకాకుళం కేటీఎం షోరూంలో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి సార్. మీరు ఒకవేళ బుకింగ్ చేసుకోవాలన్నా సరే బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్లో ఉంటాయి, వచ్చి మీరు బుకింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొక మోడల్ ఏంటంటే మనకి ఇంకొక బ్రాండ్ ఉంది. దీని ఫీచర్స్ ఏంటి? సార్ ఈ బండి ఫీచర్స్ ఏంటి? ఇది అడ్వాన్చర్ సిరీస్ సార్. అంతే. దీని గురించి అంటే ఇది వచ్చేసి 250cc. 250. ఇది మనకి 250cc వస్తుంది అనమాట. అడ్వాన్చర్ సిరీస్ స్టార్టింగ్ వేరియంట్. ఇది మనకి 390cc. ఇది ఎక్కువ అంటే ఎక్కువ ఆఫ్ రోడ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి స్వీడన్ బ్రాండ్ అనమాట. ఇది మనకి ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 250cc, దాన్ని విట్పిలియన్ అంటాం, వైట్ ఐరన్ అని కూడా అంటాం సార్ దానికి నిక్ టైం. అది దానికి ఏంటంటే అది 250cc. బోత్ డ్యూయల్ యూజర్స్కి మనకి ఈ రెండు ఉపయోగపడతాయి అనమాట ఈ బ్రాండింగ్ అనేది. ఇందులో మనకి రీసెంట్గా చూపించిన 401 సార్. ఇది 401 సిరీస్ అనమాట, హైరెండ్ సీసీ. ఇందులోనే ఇంజిన్ కెపాసిటీ, మైలేజ్. ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి 399.9cc సార్. ఇది రీసెంట్గా Gen 3 వెహికల్ అనమాట ఈ రెండు కూడా. వీటికి ఏంటంటే బ్లూటూత్ అంటే ఇది మొత్తం ఇప్పుడు ఈ Gen 3 వెహికల్స్ ఏంటంటే మనకి సైడ్ సస్పెన్షన్తో వస్తుంది సార్. మీకు ఇందాక చూపించాను కదా 200cc, అవి వచ్చేసి మనకి మిడిల్ సస్పెన్షన్తో వస్తుంది. అవి జనరేషన్ 2 వెహికల్స్ అనమాట. ఇది వచ్చేసి జనరేషన్ 3 వెహికల్స్. వీటికి ఏంటంటే ఫుల్లీ అప్గ్రేడెడ్ వెర్షన్స్ అనమాట. వీటికి హజార్డ్ లైట్స్ వస్తాయి అంతే. 4 లైట్స్ కూడా మనకి పార్కింగ్ లైట్స్ అనేవి వెలుగుతాయి. తర్వాత వీటికి ఇందులో 2 మోడల్స్ అన్నాను కదా. దీనికి వచ్చేసి ఇది 401cc సార్. దీనికి 2 రేడియేటర్ ఫ్యాన్స్ వస్తాయి. అంటే తొందరగా హీట్ అనేది అంటే ఇంజన్ అనేది కూల్ అవుతుంది అనమాట. దట్టు దానికి ఇంకో అడిషనల్ ఫీచర్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ అంట, ఫ్రంట్ టు బ్యాక్. సరే, ఇవి 10 స్టెప్ అడ్జస్టబుల్ అనమాట. మనకి రోడ్ బట్టి మన మూమెంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అండ్ బ్యాక్ కూడా మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్తో వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ 2 వెహికల్స్ కూడా సింగిల్ కలర్లో వస్తాయి. మనకి విచ్ పిలియన్ వచ్చేసి వైట్ కలర్లో వస్తుంది. అండ్ స్వట్ పిలియన్ వచ్చేసి లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ దీంతో వస్తుంది అన్నమాట. సరే, అది नहीं